అండి నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు పనకంటి ఫ్యామిలీ లాగ్ అండి. ఈరోజు నా స్టైల్లో కొరమేను ఎగురు చూపించబోతున్నాను. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి చూసేద్దాం రండి. ఇదిగోండి కొరమేను, ఇది బతికున్నదనమాట. మా అమ్మగారు చేస్తున్నారు. ఇదిగోండి ముందుగా దానికి కొంచెం బూడిదలాగా రాసండి నీట్గా పులుసు తీస్తున్నారు. అది తీసుకొని కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట అండి. అది మేము ఎప్పుడు చేపను తెచ్చుకున్నా ఇలాగే తెచ్చుకుంటామండి. బతుకున్న చేపనే మా అమ్మగారే కట్ చేస్తారు. మేము బయట అయితే కట్ చేయించుకోము. ఇలా అనుకోండి, మనకి ఇష్టం వచ్చినట్టుగా ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేస్తున్నారు మా అమ్మగారు. అదిగోండి జారుతుందని, జిగురుగా ఉంటుందని క్లాత్ తీసుకొని కట్ చేస్తున్నారనమాట. ఇంకోండి ఇలా కట్ చేస్తున్నారు. ఇది వస్తువు తణుకు నుంచి వస్తువు అండి. అక్కడ అటు సైడ్ పెడతారనమాట అండి. బాగుంటాయి చేపలు, బతికి ఉన్న చేపలే కొరమేను. కాస్ట్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. 500 చెప్పారండి. ఇది తీసుకొచ్చారనమాట ఒక చేప. అదిగోండి మేము ఎప్పుడు బయట ఎప్పుడు కట్ చేయించాం, మేమే కట్ చేసుకుంటాం అనమాట. అదిగోండి అలా నీట్గా మనం ఇష్టం వచ్చిన ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని బాగా కడగాలన్నమాట అండి. కొంచెం నీసు వాసన పోతుంది. ఇలాగా కడుగుకొని ఒక 4-5 సార్లు బాగా నీట్గా తెల్లగా వచ్చేలా కట్ చేసుకున్న ముక్కల్ని నీట్గా కడుక్కోవాలి. నీళ్ళుగొండి ఇలా కడుగుతున్నారు మా అమ్మగారు. ఎప్పుడు చేప చేసినా మా అమ్మగారే చేస్తారండి, నాకైతే రాదు. మా అమ్మగారు నీట్గా కట్ చేస్తారు. అదిగోండి నీట్గా కట్ చేసేసి ఒక దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత దానికి కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి పట్టించేసి పక్కన పెట్టానండి. అదిగోండి నేను అలా పక్కన పెట్టేశాను. పక్కన పెట్టిన తర్వాత మనం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి కదా. అదేంటంటే ఉల్లిపాయ ముక్కలు అనమాట అండి. మనకు గ్రేవీ తగ్గట్టు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఒక 2-3 మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయలు అండి, అల్లం, కొంచెం యాలక్కాయలు, ఓ 4-5 లవంగాలు, కొంచెం ధనియాలు, చెక్క, కొంచెం నేను ఏం చేశానంటే జీలకర్ర, గసగసాలు కూడా వేసానమాట. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత వచ్చేసి ఆనియన్ పేస్ట్ కూడా మిక్సీ పట్టుకోవాలి. పట్టేసి అది పచ్చి మసాలా అవుతుందండి. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కూర. స్టవ్ మీద పాన్ పెట్టేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి. వేసిన తర్వాత కొంచెం హీట్ అవ్వాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసాను. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి వేసేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసాను. వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఆయిల్లో పైన ఆయిల్ తేలుతూ ఉండాలి. అలా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ముక్కల్ని, ఆ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలన్నమాట అండి. అలా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆనియన్స్ కూడా పేస్ట్ ఇవంతా దానికి పడుతుంది అనమాట అండి. కారం అంటే నేను లైట్గా వేసుకున్నాను. మళ్ళీ చూసుకొని మనకు టేస్ట్ తగ్గట్టు మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకోవాలన్నమాట. అదిగోండి వేసుకొని బాగా కలపాలి ఈ ఆనియన్స్ పట్టే వరకు. కొంచెం ఆల్రెడీ నేను పసుపు, కారం, ఉప్పు వేసాను అనమాట అండి. కొంచెం నేనైతే కారం వేస్తున్నాను. వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. కొంచెం ఏంటంటే ఈ మసాలా కూడా వేసేయాలి. వేసి ఇవన్నీ పట్టే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. కొరమేను ఇగురే పెట్టుకుంటారు. పులుసు అయితే నాకు ఐడియా లేదు కానండి, ఇగురైతే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ అంటే ఇగురే పులుసు కన్నా ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇగురు పెట్టుకొని కాంబినేషన్గా చారు కానీ రసం కానీ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అది కూడా మసాలా కూడా వేసేసాను. వేసేసి కొంచెం మనం ఇందాక బౌల్లో నానబెట్టుకున్న వాటర్లు ఉన్నాయి కదా, ఆ వాటర్ కొంచెం మసాలా వాటర్ అవన్నీ కలిపింది కొంచెం ముక్కలు మునిగేంత వరకు, ఆ కొరమేను ముక్కలకి పట్టే వరకు వేసేసేయాలి అనమాట అండి. బాగా నీట్గా మునిగిపోవాలి ముక్కలకు. మునిగిన తర్వాత
చూసుకొని కొంచెం కరివేపాకు అది వేసుకొని బాగా మూత పెట్టుకోవాలండి. ఇది ఫ్రై కూడా చాలా బాగుంటుంది, పికిల్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి, కొరమేను పికిల్. అంటే ఇది ముక్క గట్టి పడుతుంది, ఉడికే కొద్ది ముక్క గట్టి పడుతుందండి. అది అది ఏంటంటే మామూలు చేపలు అయితే ముక్క ఇరిగిపోతుంది గరిటె పెట్టిన, ఇదైతే ఏమి ఇరగదనమాట. కొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. వేసుకొని బాగా ఒక 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, అలా వస్తుందన్నమాట. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అది ఇంకా కొంచెం గ్రేవీ ఉన్నది, ఇంకా కొంచెం బాగా ఉడకాలన్నమాట. అదిగోండి అలా నూనె పైకి తేలేలాగా ఉండాలన్నమాట. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.